హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అందరికీ మట్టలాదివారం శుభాకాంక్షలు. ఈరోజు మన కోసం దేవుడైన యేసు ప్రభువారు ఇస్తున్న వాగ్దానము మత్తయి సువార్త 21వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదెను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదెను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏంటంటే మట్టలాదివారం రోజు ఏం జరుగుతుంది. దేవుడైన యేసు ప్రభువారు యెరూషలేములోనికి వస్తారు చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత ఇన్ఫ్యాక్ట్. సో ఆయన చాలా కాలం తర్వాత యెరూషలేంకి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అందరూ ఆయనకి ఒక కింగ్ వెల్కమ్ అనేది ఇస్తారు, రాయల్ వెల్కమ్. సో జనరల్గా యూదుల రాజులు లేదంటే ఇంకెవరైనా యెరూషలేంలోనికి వస్తే వాళ్ళకి ఎలాంటి వెల్కమ్ ఇస్తారో అలాంటి వెల్కమ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అంతకంటే గొప్పగా వెల్కమ్ ఇచ్చారు. ఆ ప్రవచనం నెరవేరినట్టు, అంటే ప్రవచనంలో ఏమని రాసి ఉంటుంది, భారవాహకమైన ఒక గాడిద మీద, అంటే చిన్న గాడిద మీద దేవుడైన యేసు ప్రభువారు కూర్చొని వస్తారు. ఆయన వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ హోసన్నా హోసన్నా అంటే యేసునామమునకే జయం జయం అని చెప్తూ వాళ్ళందరూ ఆయనను గనపరుస్తారు. సో ఇది ప్రవచనం అనేది రిలీజ్ చేయడం జరిగింది. పాత నిబంధనలో మనం చూడవచ్చు ఈ ప్రవచనము. సో ఈ ప్రవచనం నెరవేర్పు కోసం ఇది జరిగింది. దేవుడైన యేసు ప్రభువారు తిరిగి యెరూషలేమునకు చాలా కాలం తర్వాత వెళ్తే అక్కడ ఇది యాజ్ ఇట్ ఈస్గా ప్రవచనంలో ఎలా ఉందో అలా జరిగింది. కానీ మనం చూసుకుంటే అక్కడ ఉండే జనాలు అంతకు ముందు దేవుడైన యేసు ప్రభువారికి అగెన్స్ట్గా ఉండిన వాళ్ళే. ఆ తర్వాత కూడా వాళ్ళు హోసన్నా హోసన్నా అదే నోర్లతోనే వాళ్ళ తర్వాత దేవుడైన యేసు ప్రభువారిని సిలువ వేయమని కేకలు వేశారు అక్కడ ఉండే జనాలందరూ. సో అక్కడ ఉండే వాళ్ళందరూ కాన్స్టెంట్గా హార్ట్ కలిగి ఉన్న, అంటే దేవుడైన యేసు ప్రభువారిని వాళ్ళు నమ్మకపోయినప్పటికీ దేవుడైన యేసు ప్రభువారు వచ్చినప్పుడు అక్కడ ఉండే జనాలందరూ ప్రవచనం నెరవేర్పు కోసం ప్రతి ఒక్కరూ హోసన్నా హోసన్నా నరుస్తూ, అలాగే మట్టలు పరిచి చెట్ల కొమ్మలు దారి పొడుగున పొడిచి మట్టలు పరిచి, అలాగే వాళ్ళ చెట్ల కొమ్మలు చేతిలో పట్టుకొని అందరూ గొప్పగా ఘనంగా సాల్యుటేషన్స్ ఇస్తూ దేవుడైన యేసు ప్రభువారి నామానికి ప్రభు పేరిట వచ్చినవాడు స్తుతింపబడునుగాక, జయము జయము హోసన్నా హోసన్నా అని అంటూ అందరూ ఆయనను కనపరిచారు. సో ఇక్కడ మనం చూసుకుంటే అది ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లాగే ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళు అంతకు ముందు దేవుడైన యేసు ప్రభువారికి అగెన్స్ట్ ఉన్నవారే, తర్వాత కూడా అగెన్స్ట్ ఉన్నవారే. కానీ ఆ ఒక్కరోజు మాత్రం ప్రవచనం మాత్రం నెరవేరింది. అలాగే ఉంటుంది దేవుడైన యేసు ప్రభువారి మాట అంటే. సో మనకు కూడా దేవుడైన యేసు ప్రభువారు అనేక వాగ్దానాలు ఇచ్చారు, అనేక ప్రవచనాలను ఇచ్చారు. మనకు అది నెరవేరకపోవచ్చు అనే ఫీలింగ్ అనేది ఉండొచ్చు. అది ఇన్ఫ్యాక్ట్ చాలా ఆటంకంగా ఉండవచ్చు, తప్పక నెరవేరదేమో అనే ఫీలింగ్ కూడా మనకు ఉండొచ్చు. కానీ అలాంటి ఫీలింగ్ మనకు ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన ప్రవచనం ఎలాంటిదైనప్పటికీ, అది ఎంతటి కష్టతరమైన పొజిషన్ అయినా అది తప్పక నెరవేరి తీరుతుంది. ఇది గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ అంతటి అగెయిన్స్ట్ పొజిషన్ ఉన్నా కానీ అది నెరవేరింది. అలాగే ప్రవచనాలు ఎన్ని ఉన్నా కానీ అన్నీ నెరవేరుతాయి. అది దానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఇది తప్పక అందరు గుర్తుపెట్టుకుంటారని నేను భావిస్తున్నాను. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, యేసయ్య, ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మీరు మాకు ఎలాంటి ప్రవచనం రిలీజ్ చేసినా కానీ అది తప్పక నెరవేరి తీరుతుంది అని మీరు మాకు చెప్పినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, ఎలాగైతే మీరు యెరూషలేమునకు చాలా కాలం తర్వాత తిరిగి వెళ్ళగా అక్కడ ఉండే జనాలు వారు మీ పట్ల హార్ట్ కలిగి ఉన్న వారు తప్పక మీరు వచ్చినప్పుడు వారు ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని మీకు జయ జయాలు పలికారు తండ్రి. యేసయ్య, అది ఎంతటి ఇంపాసిబుల్ పొజిషన్ అయినా తప్పక జరిగింది తండ్రి. ఇది మేము గుర్తుపెట్టుకొని మాకు జీవితంలో కూడా మీరు మాకు ఇచ్చిన ప్రవచనం ఎంతటి ఇబ్బందికరమైనది అయినప్పటికీ అది తప్పక నెరవేరుతుంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.